లాగర్విక్ మీకు కొరియర్. ఏంటది? బాస్ దగ్గర నుంచి వచ్చిందా? అయితే ఈ సంవత్సరం బోనస్ ఇదే ఉంటుంది. అర్రర్రా, కొత్త సెల్ ఫోను. ఫోన్ తీయడానికి ఎందుకు ఇంతసేపు? సారీ బాస్, అదేంటంటే నేను బాగా డబ్బు సంపాదించొచ్చు అనుకుంటే నిన్ను పెట్టుకుని ఏమి చేయలేకపోతున్నాను. ఈ ఫోన్ నీకు ఎందుకు ఇచ్చానంటే నీ పనిని బాగా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలని నీకు ఇచ్చాను. సరే సరే సరే, ఆయనకేమైంది? ఎప్పుడు చూసినా నన్ను ఎందుకు తిడుతూ ఉన్నాడు? నేను మాత్రం ఆయనకి బాస్ గా ఉండుంటే నేను కోప్పడానంటే నన్ను పనులంచి తీసేస్తాడు. ఎవరు ముందు కిందకి వెళ్తారో చూద్దాం. రెడీనా? సిద్ధంగా ఉండండి. భయంగా ఉంది. లేదు, నేను రాలేను. బ్రాంబల్, నీకేం కాలేదుగా? ఎరా, ఒక్క పని కూడా సరిగా చేయవా? అన్నయ్య, అలాంతా మాట్లాడుకురా. నీకైనా నేను తెలివైన వాణ్ణి తెలుసు కదా. ఇదా లాగర్విక్ పనే ఉంటుంది. రా తమ్ముడు, వాడు అంత చూద్దాం. ఎవరు వచ్చినా సరే నేను చెట్టు నరుకుతాను. నన్ను ఎవరు అడ్డుకోలేరు. నా ఇష్ట ప్రకారం చేస్తాను. చూసావా, చెట్టుని నరుకుతున్నాడు. ఇంకో చెట్టు నరికేశారా వాళ్ళు? వాడిని ఆపే తీరాలి. ఏంటది? ఇది చాలా బాగుంది. బ్రాంబల్, తమ్ముడు, చాలా ముందు ఆపు. ఎందుకన్నయ్యా నన్ను కొట్టావు? హలో, ఏ విషయం బాస్? ఏదో ఒకటి చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను బాస్? లాగర్విక్ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకవేళ పాట పాడే వాళ్ళతో మాట్లాడుతాడు. నేను వెళ్ళి చూసొస్తాను. తమ్ముడు, అక్కడ చూడు. మనం ఎందుకు వచ్చామో మర్చిపోయావా నువ్వు? వాడి చెట్టుని నరకడం ఆపడానికి కదా మనం వచ్చాము. సరే, నువ్వు వాడిని చూసుకో, నేను పాట మిషన్ తీసుకుంటాను. కానీ అన్నయ్య, అది ఎలా చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. అంతా నేనే చెప్పాలా? ఇప్పుడు జాగ్రత్తగా చూడు. నాకు అర్థమైంది, ఉండి వస్తున్నా. తమ్ముడు, నేను చెప్పాలనుకున్న విషయాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎవరు అదే? కళ్ళు ఎప్పుడు చూసినా నా కళ్ళు ఎందుకు కొడుతున్నారు? చాలా నొప్పిగా ఉంది. ఎందుకు ఇంకొక కళ్ళలో పొడిచావు? మ్యాజికల్ పాట మెషిన్ ని మర్చిపోయాను. నేను తీసేశాను. అన్నయ్య, వచ్చిన పని అయింది, నేను వెళ్ళొస్తాను. బ్రాంబల్, ఆ మెషిన్ మర్చిపోయావు చూడు. సరే వదులు, నేనే తీసుకుంటాను. కొవ్వు పట్టిన ఎలుకమంటున్నారా? ఎందుకు ఎప్పుడు ఇలా చేస్తున్నారు? ఆ మిషన్ మాత్రం నాకు దొరికిందంటే నా సెల్ ఫోను. ఏం చేస్తున్నావు? దాన్ని కనిపెట్టావా లేదా? ప్రశాంతంగా ఉండు తమ్ముడు. నాకు కాస్త చూపించండి, నేను చూస్తాను. చూస్తానంటున్నాడు కదా. కమ్ ఆన్ ప్లీజ్. ఇది విరిగిపోయి ఉంటుందా? నీకేం తెలియలేదు, ఇవ్వు. రా రా, ఒకే ఒక పాట ప్లీజ్ ప్లీజ్. కమ్ ఆన్
ఒకసారి నాదిగా ఇవ్వండి. ఒకే ఒక్క పాట పాడు. ఆకలిస్తుంది. సరే రా తిందాం. తిందామా? వస్తున్నా. ఆగండి, నేను వస్తాను. మళ్ళీ అది పాట పాడుతుంది. నన్ను మీరు దీన్ని విన్నటప్పుడు స్వర్గంలో ఉన్నట్టు ఉంది. నా ఫోన్ ఎక్కడికి పోయింది? ఎక్కడ ఉంది అది? ఏంటది? ఫోన్ అక్కడ ఉందా? ఏంటి ఆగిపోయింది? ఏంటిది హఠాత్తుగా ఆగిపోయింది? రావట్లేదు. అన్నయ్య, అది విరిగిపోయిందా? అరే మన దిక్కు. ఎలుకబంట్లారా, నేను వస్తున్నాను కదా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. సరిగ్గా చెప్పు. వాడు సెన్సార్ తీసుకెళ్ళిపోయాడు. వాడు స్టార్ట్ అయ్యాడు. ఊరికే ఉండకుండా మీరు ఏంటో వెళ్ళి కనిపెట్టండి. అయితే ఇదేనా వాడి ప్లాను? మన దృష్టి దీని మీద ఉంటేనే వాడు వెళ్ళి అక్కడ చెట్టులు నరుకుతాడు. అది నేను వదులుతాడా? నాగర్వేక్, నువ్వు ఎక్కడున్నావు? బ్రంబల్ వెళ్ళి దాన్ని తీసుకురా. ఎందుకు నేనే వెళ్ళాలి? ఏం కాలేదు. చూపించు. ఏమైంది? ఎంత ధైర్యం ఉంటే ఇలా శబ్దం చేస్తావు? నీకు ఏదైనా పిచ్చి పెట్టిందా ఏంటి? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. మన ఫోన్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. అంతలో పై చెట్టులంతా నరికేయాలి. నీకే. థ్యాంక్స్ తమ్ముడు. హలో చెప్పండి, ఎవరు? హలో అంటున్నావు? ఇంతవరకు ఎవరు నా దగ్గర ఇలా నడుచుకోలేదు తెలుసా? ఎంత ధైర్యం నీకు? మీరు ఏమంటున్నారు? దాన్ని అలాగే వదిలే. దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. నీ పని పోయింది కదా. ఇంకెవరి దగ్గరైనా వెళ్ళి అడుక్కో. నేను చెప్పేది వినండి. ఫోన్ పెట్టాడు. నా పనినే చెడగట్టాలని చూస్తున్నారా? మరగెత్తుకండి. నా దగ్గర దొరకకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? బాస్ ఫోన్ చేస్తున్నారు. దాన్ని పెట్టి నువ్వేం చేస్తావు? నా దగ్గర ఫోన్ ఇచ్చేస్తాయమ్మా. పెరికిద్దమ్మా. అరే, అది మరి అదిగా ఇచ్చేస్తాయండి. ఇప్పుడే ఆలోచించాను, నీకు ఇంకా ఒక ఛాన్స్ ఇవ్వొచ్చని. హలో స్క్రోల్, ఆ ఫోన్ ఇచ్చేస్తారా? ఏంటి ఇప్పుడు నన్ను ఏమన్నావు? ఏం చేస్తున్నావురా? నా కోపాన్ని బాగా రెచ్చగొడుతున్నావు. బాస్ ఏంటంటే అది నా ఫోన్ నాకు ఇచ్చేయండి. చెప్తావా లేదా? అది ఇచ్చేస్తాయండి. మిమ్మల్ని కట్ చేసేస్తాను. నా ఫోను నేను దాన్ని నరికేస్తాను. అంత పోయింది. ఎలుకబంట్లారా, ఈ రోజు మిమ్మల్ని నరకకుండా వదిలిపెట్టాను. ఈ రోజు మీరు నా దగ్గర అయిపోయారు. పరిగెత్తకండి, ఆగండి. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టాను.